ఓకే. సో మరొక అంశం సార్, హాస్టల్ బాలికల విషాద మృతి, పవన్ విచారం, ప్రతిపక్షాల విమర్శలు. ఇది కూడా అంటే ప్రతిపక్షాలు ఇంకెవరైనా మాట్లాడితే దుష్ప్రచారం అని అది ఇది అనేవాళ్ళు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, పైగా ఆ ప్రాంతం మీద కొంచెం ప్రత్యేకంగా ఏది ఉత్థానం దగ్గర నుంచి అసలు ఆయన మొదటి నిరాహార దీక్ష, డ్రెడ్జర్ కార్పొరేషను, ఇవన్నీ ఉత్తరాంధ్రలోనే జరిగాయి వాస్తవంగా, మీకు మీరు గుర్తు చేసుకుంటే. సో పవన్ కళ్యాణ్ చాలా విచారకరం ఇది, అక్కడ సదుపాయాలు ఇవన్నీ సరిగ్గా లేవు, లేకపోవడం వల్ల ఇలాంటివి జరిగాయి, నేను స్వయంగా వీలు కుదరగానే వెళ్ళి నేను అక్కడ పర్యటిస్తాను అని కూడా చెప్తూ వాళ్ళ ఆరోగ్య రక్షణకు వాళ్ళకు అవసరమైనవి అన్ని సదుపాయాలు చేయండి అని ఆయన ఆదేశాలు జారీ చేశారని మనకు వస్తూ ఉంది. ఇంకా ప్రతిపక్షాలు అయితే మాజీ ఉప ముఖ్యమంత్రి ఆమె పుష్పశ్రీవాణి వీళ్ళందరూ వెళ్ళారు. ఇంకా అంతకుముందు నుంచి వామపక్షాలు, విద్యార్థి సంఘాలు, ఆ తర్వాత ఈ యూటీఎఫ్లు, ఎస్ఎఫ్ఐలు, గిరిజన సంఘాలు, అంతకుముందే వాళ్ళు అన్ని అదానికి హైడ్రో ఎలక్ట్రిసిటీ పెట్టారు, ఆ గంగవరంలో ఇంకొకటి పెడుతున్నారు, వీటన్నిటితో మా జీవితాలకే ముప్పు అవుతుంది. అలాగే అనకాపల్లిలో సెడ్జ్, అవును, బల్క్ డ్రగ్ పార్కు, ఇలాంటి వాటి మీద తీవ్ర ఆందోళన నడుస్తున్న ప్రాంతంగా ఉంది. అటువంటి చోట బాలికలు ఇంత దారుణంగా ప్రభుత్వ గృహంలో ఉన్నటువంటి బాలికలు మృతి చెందడం, అది కూడా పచ్చ కమెర్లతో. అవును, పచ్చ కమెర్లు లాంటి వ్యాధి వస్తే దాన్ని నిర్వాహకులు చూడలేదు. ఇక్కడ ఒక సమస్య ఏమంటే పీపీపీ మీద పోరాటం అంతా దేని మీద ఫోకస్, ప్రజారోగ్య పరిరక్షణ. ప్రజారోగ్యం అన్నది ప్రైవేట్ చేతుల్లోకి మీరు పోతే ప్రజల ఆరోగ్యానికి భద్రత ఉండదు అన్నదే కదా ఇక్కడ సమస్య, దాంట్లో కీలకమైంది. ఇక్కడ అదే జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్న హాస్టల్స్కే ఇట్లా ఉంటే ఏమవుతుంది అని వాళ్ళంతా నిరాహార దీక్షలు రకరకాల పద్ధతుల్లో జరిగాయి. ఎటకేలకు చంద్రబాబు కూడా స్పందించారు, చర్యలు తీసుకోమన్నారు, ఇటువంటివి చెప్తున్నారు. కానీ నా ఉద్దేశంలో అసలు మొదట అక్కడ అంతమంది ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అవును, అందరు అక్కడి నుంచి ఉన్నవాళ్ళు కదా, ఇక్కడి దాకా వచ్చి ఉండకూడదు. ఇంకొక 32-40 మంది కేజీహెచ్లో, కింగ్ జార్జ్ హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఇంకా 1-2 చోట్ల కూడా ఇలాంటి వార్తలు రాష్ట్రంలో ఇతర చోట్ల నుంచి కూడా వస్తున్నాయి. ఇంకొకటి గుంటూరు దగ్గర ఆ తురకపాలెం, అవును, తురకపాలెంలో నిన్న మళ్ళీ ఒక మహిళ మృతి చెందింది. ప్రభుత్వం విచారణ కూడా వాళ్ళు చేస్తున్నామంట, కానీ అది కూడా అదుపులోకి రావట్లేదు. కాబట్టి మెడికల్ వైద్యానికి సంబంధించి మటుకు రాష్ట్రంలో అనేక చోట్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తప్పకుండా చక్కదిద్దాలి. పైగా కురుపాంలో ఆదివాసీ బాలికలు, పేద బాలికలు ఉన్న వాళ్ళు ఇట్లాంటి పరిస్థితికి గురిక వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒక అంశం బయటకు వచ్చింది మరణం దాకా, కానీ వాళ్ళ దైనందినమైనటువంటి అవసరాలు, వాళ్ళ ఏమనాలి, వాళ్ళ స్నానాల గదులు, మరుగుదొడ్లు, ప్రతిదీ కూడా బాలికలకు ఉండే ప్రత్యేకమైన అవసరాలు, వేటికి సమగ్రమైన ఏర్పాట్లు లేవు. సరే 5 ఏళ్ళు గత ప్రభుత్వం ఉందని చెప్పొచ్చు, అది వేరే. అంతకుముందు కూడా ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. కాబట్టి ఆదివాసుల సంక్షేమము, లేకపోతే అక్కడ ఈ గిరిజనుల గురించి మటుకు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. పెట్టకపోగా ఉన్న వనరులు కూడా మేము కార్పొరేట్లకు ఇచ్చేస్తామంటుంటే ఒక విధంగా వాళ్ళలో తీవ్ర అసంతృప్తి వస్తుంది. ఇఫ్ యూ రిమెంబర్, పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి పర్యటన చేసి దీన్ని టూరిజం పెంచాలి, కార్పొరేట్ ఇవి హోటల్స్ పెడితే ఉద్యోగాలు వస్తాయి, ఇట్లాంటివి చెప్పుల జతలు కూడా ఆయన పంపించారు. అక్కడ సమస్యలు నిజానికి అంతకంటే తీవ్రమైనవి అన్న దానికి ఇది ఒక ఉదాహరణగా కూడా మనకు ఉంది. అన్ని పార్టీలు ఖండించాయి. సరే ఓకే, ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది కాబట్టి ఏం చర్యలు తీసుకుంటారు దాని మీద ఒక తక్షణ కదలిక అవసరం. మరొక అంశం సార్, పాక్తో మళ్ళీ యుద్ధం, పరస్పర సవాళ్ళు.